అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్యలో అమెరికా కీలక పాత్ర పోషిస్తుంది, మంచిగా సపోర్ట్ చేస్తుంది, చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్న. దీన్ని ఎలా చూడాలి అలా? అంటే హ్యాపీగా ఫీల్ కావడం అంటే ఒక పెద్ద కంట్రీ హ్యాండ్ ఇస్తుందంటే కొంతవరకు హ్యాపీనెస్. కానీ దాని వెనక మాస్టర్ స్ట్రోక్ ప్లాన్ కూడా ఉంటుంది. ఏ దేశస్తుడు ప్రధాని కూడా ఎంబడే ఏది కావాలన్నా సరే ఇచ్చేస్తా, ఏది కావాలన్నా చూపిస్తా, నేను ఇండియాకి సపోర్ట్ ఉన్నా అని చెప్పి మన ఇండియా దాన్ని పైలకి నింపుకొని యుద్ధానికి పోతే నెక్స్ట్ అది మన యూఎస్ఏ మోడీ మాస్టర్ స్ట్రోక్ ప్లానింగ్ అనేది ఉంటుంది పక్కగా. రేపు పొద్దున ఏ ఇన్వెస్ట్మెంట్లు మన దగ్గరకు రానియకుండా మనల్ని కుక్క బానిసల్లాగా ఆయన దగ్గరికి తిప్పుకోవాలనే ప్లానింగ్ కూడా ఆ మనిషి మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది. ఊరికే తిక్కోలేక మనం నమ్ముకొని మనం పోయి అది పాకిస్తాన్ మీద వార్ జరుపుకుంటే పాకిస్తాన్ ఇంకొక దేశాలకు పోయి ఏడ్చి ఆ దేశాలన్నీ మన మీద వార్ జరిపినప్పుడు అప్పుడు ఎవరు రారు. మన దేశం మనమే కాపాడుకోవాలి. ఎంతసేపు ఉన్నా సరే స్నేహం అంటే స్నేహం వరకు, ఏదో ఇన్వెస్ట్ల పరంగా దానిల పరంగానే ఉంటుంది తప్పితే ఈ యుద్ధాలు జరిగినప్పుడు ఈ నష్టపోయినప్పుడు మోడీ ఏం మనకేది మన ట్రంప్ ఏం డబ్బులు ఇవ్వడం, లేకపోతే మన ట్రంప్ వచ్చి మనల్ని ఏం రూల్ చేయరు కదా. ఓకే, అంటే మోరల్ సపోర్ట్ ఇస్తాడంటావు అంతే. మోరల్ సపోర్ట్ అన్న ఏదైనా సరే, ఏ దేశ ప్రధాని అయినా సరే వాళ్ళ దేశం బాగుండాలా, వాళ్ళ దేశం బడ్జెట్ బాగుండాలా, వాళ్ళ దేశంలో అభివృద్ధి బాగా జరగాలనేది. ఇప్పుడు మన ఇండియా నన్ను అడిగితే ఫస్ట్ ప్లేస్లో ఉందన్న. డెవలపింగ్ కంట్రీస్లో ఫస్ట్ ప్లేస్. వదిలితే ఏడికైనా పోవచ్చు. అట్లాంటి స్థానంలో మన ఇండియాని పెట్టుకున్నప్పుడు వీళ్ళందరూ మోరల్ సపోర్ట్ ఇచ్చేంత వరకు మనం ఆడి వరకే ఆపుకొని, ఇప్పుడు మోడీ గారు అయితే ఎట్లయితే ఆలోచించుకొని ఆపుకొని అందరు సపోర్ట్ ఉన్నారు కదా మనం పోదాంలే యుద్ధం చేద్దాంలే అని అనుకోవట్లా. ఆలోచించేంత వరకు చూసుకుంటున్నాడు. అంతవరకు ఉండాలి. వాళ్ళందరూ మోరల్ సపోర్ట్ ఉందని చెప్పేసి మనం యుద్ధానికి పోయినామంటే రేపొద్దున ఎవరు రారన్న, మనమే నష్టపోతాం. మన మీద ఏ బడ్జెట్లో టారిఫ్లు విధించినా మనం కుక్కలాగా ఒక దేశానికి బానిసత్వం వహించాలా, ఖచ్చితంగా అట్లా ఉంటుంది. ఇప్పుడు చైనాకు పాకిస్తాన్ వహిస్తుంది, అట్లా పెద్ద కంట్రీస్కి చిన్న కంట్రీస్. ఇప్పుడు పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను వాళ్ళిద్దరు గొడవ వాళ్ళిద్దరికి వార్ జరిగినప్పుడు తలబియన్స్ ఎట్లా పరిపాలించిందో రేపొద్దున మనల్ని కూడా యూఎస్ఏ ట్రంపే పరిపాలించవచ్చు. అప్పుడు మనం ఏం మాట్లాడుకునే కూడా రాదు అప్పుడు. ఎందుకంటే మనతో అప్పుడు బడ్జెట్ ఉండదు. ఈ వారంలో జరిగేది మొత్తం ఎకనామీ లాసే కాబట్టి మనతో బడ్జెట్ ఉన్నప్పుడు ఎవడు ఏం చెప్తే అప్పుడు మనం తల ఇట్లా ఉంచుకొని ఇట్లా ఉండాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ.